So hello dear aspirants, welcome back to our channel Bharati Railway Academy. ఫైనల్లీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకి అఫీషియల్గా చూడండి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే రావడం జరిగింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెన్ నెంబర్ 2 అయితే అంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ అనమాట. ఓకే, ఎప్పుడెప్పుడు చాలామంది అయితే చూడడం జరిగింది. టెక్నీషియన్ నోటిఫికేషన్ మొన్న అయితే రీసెంట్గా ఎగ్జామ్ అయింది. ఇంకా జాయినింగ్స్ అయితే అవుతున్నాయి. ప్రెజెంట్ మనకి జాయినింగ్స్ అవ్వకముందు మనకి అయితే ఎంప్లాయ్మెంట్ నోటీసెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే వీడియోలో మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ రిలాక్సేషన్ అన్ని డీటెయిల్ వీడియోలో అయితే నోటీస్ అయితే షార్ట్ నోటీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఓన్లీ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందంట. టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ అలాగే గ్రేడ్ 1కి సంబంధించి మనకి ఉండడం జరిగింది. ఓకేనా, దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఇంపార్టెంట్ డేట్ చూడండి, ఇక్కడ సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ 28 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ అప్లికేషన్ 28 జూలై 2025 నైట్ 12 AM వరకు అయితే ఉండడం అనేది జరుగుతుందని చెప్పేసి మనకి అయితే ఉండడం జరిగింది కదా. చూసారు కదా, ఓపెనింగ్ డేట్ ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఓపెనింగ్ డేటు జూలై 28 నుంచి జూన్ 28, క్లోజింగ్ డేట్ అనమాట జూలై 28 నుంచి అయితే క్లోజింగ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనండి, అది చూడండి. మనం నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే దీని యొక్క అప్లికేషన్ చూడండి. అంటే ఇదే నోటిఫికేషన్ లాస్ట్ టైం 2024లో ఏ విధంగా ఇచ్చాడు, ఆ 2025 నోటిఫికేషన్ కూడా సిగ్నల్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3కి సంబంధించి నిధులు సేమ్ అనమాట ఇవ్వడం జరిగింది. రెండు కలిపి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ 5 అయితే ఉందన్నమాట, గ్రేడ్ 1, లెవెల్ 2 అయితే గ్రేడ్ 3 అనమాట. ఓకే, దీని యొక్క పే మెట్రిక్స్ చూసుకున్నట్లయితే ఇది 29,200 గ్రేడ్ 1, గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే 19,900. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ గ్రేడ్ 1కి అయితే మనకి కంపల్సరీ B1 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. గ్రేడ్ 3కి సంబంధించింది సైట్ ఉన్నా ఏమున్నా ఏం పర్లేదు అనమాట, ఎందుకంటే C1 C2 ఓకే అని ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్లో లాస్ట్ టైం ఏ విధంగా చూసారంటే ట్రేడ్ వైజ్ పోస్ట్ వైజ్ ఈ విధంగా మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫుల్ నోటిఫికేషన్లో. నెక్స్ట్ వచ్చే డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ 2 days 1 day ముందు. ఓకే, అప్పుడైతే మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ చాలామంది అడిగారు. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 2025. ఓకేనండి, అంటే ఈ డేట్ వరకు అనమాట 2025. ఓకే, జూలై 1 వరకు అయితే ఎవరికైతే ఏజ్ అనేది 18 years నుంచి 33 years వరకు ఉంటుందో. ఓకేనండి, గ్రేడ్ 1కి 18 years నుంచి 33 years అయితే ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 3కి అయితే 18 years నుంచి 30 years అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే జూలై 1 వరకు అయితే ఎవరికైతే ఈ డేట్ కంప్లీట్ అవుతుందో అంతవరకు అయితే మీకు అనేది అందరూ ఎలిజిబుల్ అనమాట. ఓకేనండి, ఏజ్ అయితే అర్థమైంది కదా. దీన్ని బట్టి మన డీటెయిల్ నోటిఫికేషన్లో ఎస్సీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్, ఎస్టీకి ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అక్కడ మీకు అనేది కనిపిస్తాయి. ఓకే, అది చూడండి. వేకెన్సీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. గ్రేడ్ 1కి సంబంధించింది 180 అయితే ఉండడం జరిగింది. గ్రేడ్ 3 అయితే 6,000 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ 6,180 అనమాట. ఓకేనండి, 6,180 వేకెన్సీ అయితే మనకి ఎక్కడ కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. 6,180 వేకెన్సీ టోటల్, అర్థమైంది కదండి. అయితే ఫైనల్ టెక్నీషియన్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ సెన్ 1 ALP కూడా తీయడం జరిగింది కదా. నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చింది. నెక్స్ట్ ఇదే విధంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, మీ ప్రిపరేషన్ అయితే మీరైతే ఆపకండి. ఓకేనా, నెక్స్ట్ గ్రూప్ డి వేకెన్సీ కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే జనవరి ఫిబ్రవరి కల్లా మనకి కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేనైతే మీకైతే రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోని సేవ్ చేయండి, అసలు అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అర్థమైంది, చాలామంది ఏజ్ రిలాక్సేషన్ అంటుంటారు. చూడండి, మరొకసారి చెప్తాను. జూలై 1 వరకు అయితే మటు ఎవరికైతే 18 33 years అయిపోతుందో గ్రేడ్ 1కి అందరూ ఎలిజిబుల్. గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే 18 నుంచి 30 years ఎవరికి అయిపోతుందో అందరూ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, ఇక్కడ 33, ఇక్కడ 30. నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఓబీసీ అని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ రిలాక్సేషన్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఇక్కడైతే రిలాక్సేషన్ మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి 28 జూన్ ఇచ్చారు కదా. 28 బిఫోర్ 1 day 2 day బిఫోర్ ముందు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.